నల్ల నల్లని బొగ్గులు తీసి తెల్ల తెల్లని వెలుగులు వంచే నల్ల నల్లని బొగ్గులు తీసి తెల్ల తెల్లని వెలుగులు వంచే పంచి ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఇంత చక్కని కళాకారులు నాకు అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరో సన్మాన గ్రహీత, నిజానికి చెప్పాలంటే అతన్ని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావించాలి. ప్లీజ్ వెల్కమ్ ధూమ్ధామ్ వ్యవస్థాపకుడు అందం నారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్ అన్న, ప్లీజ్ వెల్కమ్ అన్న, ప్లీజ్ వెల్కమ్. రిథమ్ బాయ్స్ అక్కడ ఫోటోస్ ఎవరు తీస్తున్నారు? మీరేం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు అక్కడ? ఎవరు మనోళ్ళైనా సరే తీయకండి. ఓకే ప్లీజ్, బ్యాడ్జ్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కిందికి దించేసేయండి. బ్యాడ్జ్ ఉన్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ కిందికి దించేసేయండి. ఒకవేళ సన్మానించవలసిందిగా అన్న 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 బ్యాచ్ లేదంటే కాదు, మాకు బ్యాచ్ మీరే అన్న. ప్లీజ్ అన్న, నాగరాజ్ అన్న గురించి చెప్పాలండి. ఇక్కడ మన మన్నమర్లో ఎంతమంది కళాకారులు పుట్టారో వాళ్ళందరూ కూడా నాగరాజ్ అన్న శిష్యులే. అక్కడ మెగాస్టార్ గారిని అందరూ కూడా ఇన్స్పైర్ చేసుకొని సినిమాలోకి వెళ్తే నాగరాజన్నను మన చుట్టుపక్కల మన తెలంగాణ ఏరియాలో చాలా మంది ఇన్స్పైర్ చేసుకొని కళాకారులు అయ్యారు. అందులో మా రిథమ్ డాన్సర్స్ అండ్ మేము కూడా. సో అన్నను సత్కరించుకోవడం నిజంగా మాకు చాలా ఆనందం. సో నాగరాజన్నని మన గెస్ట్ల కన్నా దయచేసి ఎవరు అనుకోవద్దు, మేము కేవలం మా రిథమ్ బాయ్స్ మేము మాత్రమే సన్మానించుకుంటాము. అది మా ప్రేమ అన్న. ప్లీజ్ అన్న. అన్న సంజయ్ మాస్టర్, దానికన్నా ముందు అన్న గురించి ఒక స్పెషల్ ఏబీ ఉంది. ఏబీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎప్పుడు 2005-2004 సంవత్సరంలోనే అందరిని ఉన్నతులు ఇచ్చిన సాంగ్స్ ఇవన్నీ కూడా. అండ్ చాలా హ్యాపీ అన్న. ప్లీజ్ మా నాగరాజ్ అన్న గారికి సన్మానించవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాము మా రిథమ్ డాన్స్ కళాకారులు సది మాస్టర్ గారు, మా లయన్ రిథమ్ డాన్స్ లయన్ సది మాస్టర్ గారు, సాగర్ గారు అండ్ గ్రాండ్ మాస్టర్ కలవూరు సంతోష్ గారు. గ్రాండ్ మాస్టర్ కలూరు సంతోష్ గారు ఎక్కడ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రిథమ్ డాన్స్ అకాడమీ అధినేత సది మాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. రఘుచాన్ గారు, యూట్యూబ్ కోరియోగ్రాఫర్ రఘుచాన్ గారు అండ్ అమృత్ మాస్టర్ యూట్యూబ్ కోరియోగ్రాఫర్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ ప్రవీణ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. గ్రాండ్ మాస్టర్ కల్లూరు సంతోష్ గారు, మీరు కూడా ఈ సన్మానంలో ఒక భాగస్తులే. గట్టిగా చప్పట్లు. మీకు అందరికీ డౌట్ వస్తుంది, ఇలా సన్మానించుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే అదృష్టం మాకు మాత్రమే దక్కాలి, ఎవరికి ఇవ్వం అవకాశం అసలుకే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సాగర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న 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 ఒక రెండు మాటలు మన కోసం.
అండ్ మీకు అన్న తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపక అధ్యక్షులే కాదండి, ఇప్పుడు చూసారు ఫోక్ సాంగ్స్ కూడా అధ్యక్షుడు అన్నే, ఫస్ట్ మనలో తీసుకొచ్చింది కూడా అన్నే. థ్యాంక్ యూ అన్న. సంతోషం. చాలా పెద్ద ఎత్తున మా ప్రమేయం ఏం లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది పెద్దలందరినీ తీసుకొచ్చి ఇక్కడ మందమరికి పరిచయం చేసినందుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను. కాకపోతే నాకు బాధ అనిపించేది ఏంటంటే నాకెందుకు సన్మానం, ఏదో మేమేదో ప్రోగ్రాం పెట్టించుకొని మాకు మేము డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. చాలా నిజంగా వీళ్ళని కనుక వేరే ప్రాంతంలో మాస్క్ లేకుండా తిప్పడం కష్టం. వాళ్ళు స్వయం కృషితో వచ్చినటువంటి పిల్లలు ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబ్ ట్రెండ్లో దాదాపుగా భారతదేశంలో తెలంగాణ నుంచి తెలంగాణ ఫోక్ సాంగ్స్కే అత్యధిక రెమ్యునరేషన్ వస్తుంది, అత్యధిక వ్యూస్ వస్తున్నాయి, కోట్లలో వస్తున్నాయి. అంటే అది వాళ్ళ ప్రతిభకు వాళ్ళ కష్టానికి నిదర్శనం. వాళ్ళని గౌరవించుకోవాల్సిన వేదిక ఇది, నన్ను కాదు. నేను ఎట్లా మీ బిడ్డనే మీ అందరితో కలిసి నడిచేవాడిని కాబట్టి. అయినప్పటికీ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసుకుందాం. మీరంతా కూడా మా ఊరికి రావాలి. మా సింగరేణి ప్రాంతంలోని శ్రమజీవులైన వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని పంచాలని ఆశిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్పాలంటే ఈ సన్మానం ద్వారా మీ సాంగ్స్ మళ్ళీ చూసే భాగ్యం మాకు కలిగింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరో సీనియర్ కళాకారుడు రీసెంట్ గా కోల్ ఇండియా స్థాయిలో మన సింగరేణి తరపు నుంచి గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి మన ప్లీజ్ వెల్కమ్ స్టేజ్. చప్పట్లు. కోల్ ఇండియా స్థాయిలో గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి మన వెంకట రాజేశ్వర దయచేసి ప్లీజ్ దయచేసి, ఎందుకంటే అర్థం చేసుకోండి ఇది మన ప్రోగ్రామ్. చక్కగా ఇంకా 2-3 అవర్స్ ఉంటుంది ప్రోగ్రామ్. దయచేసి కొంచెం ఎంత జరగండి అన్న, అన్న దయచేసి ప్లీజ్ జరగండి, ఎందుకంటే జరగండి. నిల్చున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు ఇక్కడ. దయచేసి ప్లీజ్ ప్లీజ్ దిగిపోవాలి. ట్యాగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండండి. బౌన్సర్స్ వెళ్ళిపోవాలి, కింది దిగాలి. ట్యాగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండాలి, మిగతా వాళ్ళందరూ కింది దిగాలి. ప్లీజ్ అన్న, రిక్వెస్ట్ చేస్తున్నాను దిగండి దయచేసి. అండ్ రాజేశ్వర గారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము. వర్షి వర్మని గారు ప్లీజ్ వెల్కమ్. ఏవి ప్లీజ్ ఎగ్గేటి రాజేశ్వరరావు గారు ఏవి స్పెషల్ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కళాకారుల పుట్టిల్లు ఎందరో కళాకారులు కీర్తి శేషులు ఎగ్గేటి కుమ్రమ్మ మల్లయ్య గారుల ద్వితీయ సంతానమే మన ఎగ్గేటి రాజేశ్వరరావు గారు. సింగరేణి కళామా తల్లి ముద్దుబిడ్డ రాజేశ్వరరావు గారు చిన్నప్పటి నుండే కళల పట్ల ఆకర్షితుడై జానపద గాన గంధర్వుడు ఢీకొండ సారంగపాణి బృందంలో తన కళా ప్రస్థానాన్ని కొనసాగించి ఎన్నో పాటలకు వాయిద్య సహకారం అందించి ప్రముఖుల ప్రశంసలు పొందారు మన ఎగ్గేటి రాజేశ్వరరావు గారు. రక్షణ వారోత్సవాల సందర్భంగా ఎన్నో వేదికలపై ప్రధాన పాత్ర పోషించి తన నటన ద్వారా కార్మికుల్ని రక్షణపై అవగాహన కల్పించే దేశానికి నెలకు 70 లక్షలు కట్టినోడు గొప్ప కాదురా, దేశానికి గొప్ప పేదవాడిని కూడా మనవాడిగా చూడడం, ఆకలన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం, కష్టపడేవాడిని గౌరవించడం, అదిరా దేశానికి గొప్ప. సింగరేణి ఉద్యోగుల్ని చైతన్యపరిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుడిగా తన వంతు పాత్ర పోషించి ప్రజలకు ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ అండ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, అన్నని సన్మానించవలసిందిగా వర్షవర్మణి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. వర్షవర్మణి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ అదేవిధంగా సౌజన్య గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. జంటా బాబుల్ గారు ప్లీజ్ రైట్ సార్, ప్లీజ్ మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్లీజ్. అదేవిధంగా మా నాగరాజ్ అన్న విజయగుణుడు ప్లీజ్. అండ్ యాక్చువల్లీ మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, మా అన్న కోసం అని ఒక్కసారి నా కోసం నిలబడా. ఇప్పటి వరకు నేను మొన్నే చెప్పాను, దేవుడి దేవాల ఒక వెబ్ సిరీస్ డైరెక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు ఒక 22 సినిమాలు నటిస్తున్నానండి. ఈ మంత్ లో ఆర్టిస్ట్ అని ఒక సినిమా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటే నన్ను ఫస్ట్ టైం ఢిల్లీ ఫిలిం లో నటింపజేసింది అన్న. నన్ను ఫస్ట్ కెమెరా ముందు తీసుకెళ్ళింది అన్న. అది ఒక మంచి కార్యక్రమం అది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.